హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈటీ క్లబ్ ఎట్ 65. సో ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీరు నా రీసెంట్ వీడియో కనుక చూసినట్లయితే నేను కాళేశ్వరంకి వెళ్ళానని చెప్పాను కదా రీసెంట్గా. సో ఇది కాళేశ్వరం టెంపుల్ అన్నట్టు. సో మీరు చూసుకోవచ్చు గోపురం ఎంత బాగుందో. సో ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఈ కాళేశ్వరంకి నేను చాలాసార్లు వెళ్ళాను, బట్ రీసెంట్గా వెళ్ళాను. చాలా రద్దీ కూడా లేదు. ఒక 3-4 డేస్ బ్యాక్ వెళ్ళాను. సో భక్తులు కూడా చాలా తక్కువ ఉన్నారు అన్నట్టు. సో అరౌండ్ ఈవినింగ్ 7 కల్లా అక్కడ ఉన్నాను. 8కి క్లోజ్ అవుతుందన్నారు, బట్ 7కి వెళ్ళాను కరెక్ట్ టైంకి. సో చాలా తక్కువ మంది ఉన్నారు. సో చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ వీడియో కూడా అలో చేశారు. సో అలా ఇక యూట్యూబ్ కోసం అని చెప్పి తీశాను. మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 2 లింగాలు ఉంటాయి అన్నట్టు. ఒకటి ముక్తేశ్వర, ఒకటి కాళేశ్వర. సో జనరల్గా ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు లైక్ ఇది కాశీ అంటారు అన్నట్టు, సెకండ్ కాశీ అంటారు. లైక్ సౌత్ ఇండియాలో ఇది కాశీగా కొలుస్తారంట. సో అంత పవర్ఫుల్. ఓకే, సో డెఫినెట్గా మీరు కనుక ఇటు సైడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సైడ్ వచ్చేది ఉంటే కాళేశ్వరంకి విజిట్ చేయకుండా వెళ్ళకండి. సో కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో చాలా పవర్ఫుల్. ఓకే, మీరు చూసుకోవచ్చు 2 లింగాలు ఉన్నాయి కదా. నేను రైట్ టైంకి వెళ్ళాను. సో చాలా బాగా అనిపించింది. చాలాసేపు పక్కనే ఉండి చూస్తూ ఉన్నాం అన్నట్టు. సో మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఓకే, కాళేశ్వర ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కాళేశ్వర, ఇటు సైడ్ వచ్చేసి ముక్తేశ్వర అన్నట్టు. సో ఇక్కడ చాలా లోపల ఇంకా శ్రీరాముని కానీ ఇంకా చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. చీకటి అయిపోయింది కదా ఇంకా. సో అవన్నీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అంటే లైక్ మేము కూడా లోపల అంతగానం చెక్ చేయలేదు, లోపలికి వెళ్ళలేదు. సో మేజర్ వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి యమకోణం అంటారు. సో దీనిలోకి వెళ్ళి ఇలా తిరిగి రావాలంటారు అలా. సో అలా చేస్తే చాలా పుణ్యం అంట. సో చాలామంది చేస్తూ ఉంటారు. సో వినాల్సిందే. ఈ పక్కన గండ దీపం అని ఒకటి ఉంటుంది. సో అది కూడా లైక్ అందులో ఆయిల్ పోస్తారు అన్నట్టు దీపంలో. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది. సో మీరు చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో. సో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నైట్ కదా, అక్కడ అన్ని ఆవులు ఉంటే వాటికి ఫుడ్ కూడా పెట్టాము మేము, తీసుకెళ్ళిన ఫుడ్. సో బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.